ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు అనవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ఉగాది పండుగ వచ్చేస్తుంది. ఉగాది అనగానే మనం సంవత్సరం మొత్తం మన జాతకాలు ఎలా ఉంటాయి చూసుకుంటూ ఉంటాం. అయితే ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో వెరీ రీసెంట్ గా నేను కొన్ని నోటిఫికేషన్స్ చూసాను. ఏంటంటే కొన్ని రాసుల వారికి, ముఖ్యంగా 4-5 రాసుల వారికి చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, మహజ్జాతకం ఈ సంవత్సరం మొత్తం కోట్లు కూడా సంపాదించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి. అయితే మీరు మీ మాటల్లో ఆ 4 రాసులు ఏమిటి, నిజంగా అంత యోగం ఉందా, ఆ యోగం మనకి రావాలంటే ఏం చేయాలి, డీటెయిల్డ్ గా వివరించండి. తప్పకుండా అమ్మా. ముందు అటువంటి యోగం మనకు రావాలంటే అటువంటి వీడియోలు చుట్టం మానేయాలి. అదేంటి గురువు గారు, అంత ఆనందంగా చక్కగా మా రాశి వాళ్ళకి బాగుంది అని అందులో ఉంది కదా. యథా విధిహుత అగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధ దండానాం యథా కాల ప్రబోధినాం చెప్పబడి ఉంది కదా. జ్యోతిష్యము అనేటువంటిది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత విధానం. ఈ రాశి గురించి ఈ రకంగా చెప్పబడి ఉందని చెప్పి ఏ ఒక్క శాస్త్ర ప్రమాణంలో ఎక్కడుంటుందండి? అంటే ఒక రకంగా చెయ్యాలంటే స్వతసిద్ధంగా కూడా కష్టపడేటువంటి వ్యక్తిని కూడా నాశనం చేయటమే. ఏదో ఒక రాశి ఉంటుంది, అతను ఏదో కష్టపడో రూపాయి సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మీ రాశి వారికి 100 కోట్లు వస్తాయి 2 ఏళ్లలో అనగానే రాశిలో ఉందిగా 100 కోట్లు వస్తాయని చెప్పి ఇక నేను కష్టపడక్కర్లేదు. అలా మందబుద్ధిని తీసుకొచ్చి పెడుతున్నారమ్మా. అందుకనే రాశి ఫలాల గురించి చెప్పాలని నేను చాలా తక్కువగా చెబుతూ ఉంటా. ధర్మ విషయాలు, ఆచరణ విషయాలు అనేటువంటివి వివరంగా పురాణ ఇతిహాసాల విషయాలు చెప్పినప్పటికీ కూడా జ్యోతిష్యపరంగా చాలా తక్కువగా చెబుతూ ఉంటాను. నేను ఎందువల్ల చెబుతూ ఉంటానంటే, జ్యోతిష్యం అనేటువంటిది 10 మందికి తెలిసేటట్టుగా చెప్పేటువంటిది కాదండి. తద్ రహస్యం భవతి. బృహజ్జాతకం కావచ్చు, పరార్శ సంహిత కావచ్చు, దృక్సిద్ధాంతకరం కావచ్చు, ఏ విధానంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో 400, 200, 100 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి నాకు రాశి చూపించింది. మన నోటికి వచ్చింది చెప్పకూడదు కదా. జ్యోతిష్యం అంటే ఎంతో గోప్యమైనటువంటిది. మీరు ఒకరి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీకు కూడా చెప్పకూడదు. ఎవరికి ఇప్పుడు తల్లికి తండ్రికి కొడుకు జాతకం చెప్పవచ్చు. అలానే భర్త జాతకం భార్యకి చెప్పకూడదు, భార్య జాతకం భర్తకి చెప్పకూడదు. రహస్యంగా ఉంచాలి. 2 అసలు భార్యకి జాతకంతో పని లేదు. ఇవన్నీ తెలుసుకోవాలండి ముందు. అదేంటి ఈ రోజుల్లో మరి ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. వివాహమైన తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది అనేటువంటిది భర్తని అనుసరించి ఉంటుంది. భర్త జీవితం క్షేమంగా ఉంది అని అంటే భార్య జీవితం బాగుంటుంది, పిల్లల జీవితం బాగుంటుంది. భర్త జీవితంలో ఏదైనా తేడాలు ఉన్నాయంటే అది కుటుంబం మీద చూపిస్తుందిగా. అదండి ప్రధానం. భార్య యొక్క బలం ఎంతవరకు సహకరిస్తుందనే విషయానికి చూసుకోవాలి. లేదా ఈమెకి ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఏదైనా వస్తుందో ఎందువలన వస్తున్నటువంటి విషయం పరిశీలన చేసుకోవాలి. అంతేగాని నా కుటుంబం ఎలా ఉంటుందని చెప్పి భార్య జాతకంతో వ్యవహారంతో మ్యాక్సిమం చేయకూడదండి. ఎందువలన భర్త బాగుంటేనే భార్య బాగుంటుంది, తండ్రి బాగుంటే కొడుకు బాగుంటాడు. నాకే సంపాదన లేదు, నా కొడుకు నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేస్తాను, అక్కడి నుంచి వస్తుంది. ఇవి కొన్ని విధానాలు ఉంటాయండి. అంటే ఏంటంటే ఎవరి సంబంధించిన వాళ్ళకి మాత్రమే మనం వివరించాలి. ఇలా 200 కోట్లు వస్తే 300 ఎక్కడి నుంచి వస్తే గుంటతో వాళ్ళు ఎక్కడైనా రావు, ఉన్న కూడా 2 పోతాయి. అంటే కేవలము కూడా ఒక మనిషిని ఈ యొక్క పథకాలకి అలవాటు పడ్డటువంటి ప్రజలు ఎలా అయితే తయారవుతున్నారో అలానే ఇలా వస్తుంది అని చెప్పేస్తే స్వతసిద్ధంగా కష్టపడేవాడు కూడా కష్టపడి మానేస్తున్నాడు. కాబట్టి ఇటువంటివి అయితే నేను నమ్మవద్దు అని చెప్తా. ఎందువలన ప్రమాణం లేదు. ముందు జ్యోతిష్యం అనేటువంటిదే మహాప్రమాణం. కానీ ఆ ప్రమాణంలో ఈ రాశికి ఇది వస్తుంది అనేటువంటి ప్రమాణం లేదు. నీ లగ్నం ఏంటి, నీ రాశి ఏంటి, నీ చక్రం ఏంటి, నీ నవాంశ ఏంటి, నీ ద్వాదశాంశ ఏంటి, నీ త్రింశాంశ ఏంటి, అది నీకు నీ కుటుంబానికి ఉపయోగిస్తుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా కనుక ఈ రాశి వారికి ఏదైనా ఈ రకంగా కలిసి వచ్చేటువంటి యోగం ఉన్నా, నువ్వు చెప్పావు కదా, అయిపోయినట్టే మొత్తం. ఇంకా ఎందువలన నీకు చెప్పదలుచుకుంటే నీకు ప్రత్యేకమైన నీ రాశిది,
నీకు యోగం బాగుంది, పర్ల కంగారు పడకు అని చెప్పుకోవాలి. నువ్వు 10 మందికి అర్థమయ్యేలా 10 మందికి తెలిసేలా నువ్వు చెప్పావు అని అంటే ఆ గోప్యత పోయిందిగా. నీ రహస్యం నీకు యజమాని కాకూడదు కదండి ఎప్పుడు. అంటే దీనికి చిన్న ఖండముక్కగా చెప్పాలంటే, తప్పంతా కొండలోని విషందే. అర్థమైందా మీకు? తప్పంతా కొండెలోని విషందే, కానీ బౌద్ధ మతం తీసుకున్నటువంటి తేలిది మాత్రం ఏమాత్రం కాదు కదా. అంటే ఏమిటంటే, నేను చెప్పేశా, నువ్వు సంపాదించకపోవడం నీ తప్పు. ఓకే ఓకే. నేను చెప్పేసి నా పని అయిపోయింది, సంపాదించుకోకపోవడం నీ తప్పు. అంటే ఇక్కడ ఏంటి, ఒక మనిషిని తేలు కుట్టింది. ఎందుకు కుట్టావంటే, కుట్టింది ఎవరు? కొండెం. నేను కాదు. కొండెం తేలంది నేను కాదు. కొండెలోని విషం, అదంత తప్పు. ఆ కొండెంలో విషయం ఎవరు ఉంచమన్నారు? విషం ఎవరు బయటికి రమ్మన్నారు? ఆ విషయానికి బయటికి రావాలనే కోరిక ఉంది కాబట్టి ఆ తప్పంతా కొండలో ఉన్నటువంటి విషంది. ఓహో. బౌద్ధ మతం పుచ్చుకున్నటువంటి తేలిది, నాది మాత్రం కాదు. అమ్మా, నేను చెప్పేసా నీకు 100 కోట్లు వస్తుందని చెప్పి, నా మాట మీద నమ్మకుండా నువ్వు సంపాదించుకో అంతే. ఎలా అంటే అట్లా అండి. అంటే మనిషిని వక్రగతి పట్టించేందుకు మూలాలండి ఇవన్నీ కూడా. అందుకని నేను దాదాపుగా రాశి ఫలాల గురించి చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తాను అంటే, ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా కాకుండా ఈ రకంగా చెప్పవలసి వస్తే జరిగేవి కూడా అనర్థాలు వెనక్కి వెళ్ళిపోతాయి. అనర్థాలు అంటే శుభ పరిణామాలు వెనక్కి వెళ్ళిపోయి అనర్థాలు ముందుకు వస్తాయి. ఈ రాశి అనేటువంటి విధానంలో సౌర కుటుంబాన్ని తీసుకో, చంద్ర కుటుంబాన్ని తీసుకో, అంగారక కుటుంబాన్ని తీసుకో, నవగ్రహ కుటుంబం తీసుకొని, ఇప్పుడు దీనికి ఇలా ఉంది కాబట్టి ఈ రాశి వారికి అనేందుకు ఈ రాశికి ప్రమాదం ఉంది. ఖగోళ శాస్త్రంలో భౌతికంగా ఉన్నటువంటి పరిణామాల రీత్యా ఇప్పుడు రాబోయేటువంటి యుగాదికి రాజు ఇతనయ్యాడు, మంత్రి ఇతనయ్యాడు కాబట్టి ఈ యొక్క రాజుకి ఈ రాశికి శత్రుత్వం ఉంది కాబట్టి ఆ రాశికి ప్రమాదం జరగవచ్చు అనేటువంటి విధానం వేరు. ఈ రాశి వారికి అంటే ఆ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ 3 నక్షత్రాల్లో ఒకటి మిత్రత్వం కావచ్చు, ఒకటి శత్రుత్వం కావచ్చు. ఆ రాశికి ప్రమాదం అనేటప్పటికీ ఓకే, అది మేషరాశి, మీది వృషభ రాశి, ఆయనది కర్కాటక రాశి, ఇంత సింహరాశి అనుకుందాం. మనం పడవలో వెళ్తున్నాం, అవతల నుంచి చాలా వాయువేగం మీద పడవ వెళ్ళింది. ఆ పడవలో ఉన్న వాళ్ళకి ప్రమాదం ఉండొచ్చు. సపోజ్ ఆ రాశి వాళ్ళు ఇందులో కూడా ఉండవచ్చు. ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి స్నేహం ఉండవచ్చు. ఆ పడవ వాయువేగంతో వెళ్ళిపోయినప్పుడు ఆ అలలకి పడవ అటు ఇటు ఊగుతుంది, ప్రమాదానికి గురయ్యేది ఆ పడవ కదా. కాబట్టి ఆ రాశికి ప్రమాద ఛాయలు ఉన్నాయి అనేటువంటిది చెప్తే ధర్మం. అంతేగాని ఈ 4 రాశి వారు ఈ సంవత్సరంలో 6 నెలల్లో ఇంత కోట్లు సంపాదించేస్తారు అంటే ఎక్కడ అన్యాయం అండి ఇది. కరెక్ట్ కాదు. కంప్లీట్ గా సనాతన ధర్మాన్ని పూర్తిగా ఇక పాతాళానికన్నా అడుగుని కూడా ఏమంటే ఆ లోకంలోకి తెక్కేసేయాలి, పైకి రానివ్వకూడదు. ధర్మం మీద దృష్టి ఉండకూడదు, ఎవరికి నమ్మకం ఉండకూడదు. అసలే కొన్ని విషయాలకి కొన్ని నమ్మకాలు పోయినాయి. ఏదన్నా ఆ మూలో ఈ మూలో కొద్ది గొప్ప నమ్మకం ఉంటే దాని ద్వారా ఇది కూడా పోగొట్టేయాలి. ఇందాక చెప్పే కదండి, తప్పంతా కొండలోని విషయంతే కానీ ఈ బౌద్ధ మతం పుచ్చుకున్నటువంటి తేలిది కాదని చెప్పి నా అనాలిసిస్ ప్రకారం ఈ సంపాదిస్తారు. నువ్వు సంపాదించకపోతే తప్పు నీది. ఈ రాశి వాళ్ళకన్నా ఈ రాశి వాళ్ళు నువ్వు నీ జాతకం నువ్వు చూపించుకోగలిగేవా? నీ జాతకం నువ్వు చూపించుకున్నట్లయితే బాబు నువ్వు ఇంత సంపాదించు నీ నానాడు చెప్పేవాడిని, నువ్వు చూపించుకోలేదు కదా, తప్పు నీది. నాది ఎక్కడవుతుంది? అంటే ఒకే నోరు 2 నాలుకలండి. ఇటువంటివి వీడియోలు ఎప్పుడైతే వినకుండా ఉంటారో వాళ్ళ జీవితం వాళ్ళకి బాగు చేసుకుంటారు. నా రాశికి వచ్చేస్తుంది అంటారు చూసారా, ఆ సమయంలో వచ్చేది ఏముంటుంది అంటే 4 సార్లు తింటే 5 సార్లు బాత్రూమ్కి వెళ్ళాలి, అంతకు మించి లాభం ఏం లేదండి. సో కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఎవరి కష్టం వాళ్ళు వెలుతురు చూడండి. చీకట్లో లైట్ వేస్తే వెలుగుతుంది కదా అని అనుకోవద్దు. మనం ఉన్న చోట వెలుతురు ఉండాలి, వెలుతురులోనే ఉండాలి, వెలుతురుగానే ఉండాలి అంటే ఆలోచన చేసుకోండి. అంటే మన ఒక్క ఆలోచనకి మేధా సంపత్తికి పదును పెట్టే ప్రయత్నం చేయండి. చెప్పారు నా రాశికి బాగుంటుందని, ఆయన బాగుంటుందన్నారుగా, కష్టపడు పని చేద్దాం, అంతవరకు ఆలోచించు. అంటే నువ్వు తీసుకునే విధానం కూడా ఉంటుంది, అంతవరకు ఆలోచించు. నేను కష్టపడతాను, నీకు ఏదో రూపంలో ఇస్తుంది. వీళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే
ఇలా కూర్చుంటే వెళ్తుంది అన్నట్టుంటే వాళ్ళు అలానే కూర్చుంటారు ఇంట్లో, మొత్తం పాదాలని వెళ్ళిపెడతారమ్మా. చాలా చక్కగా వివరించారు. చివరికి కూడా మళ్ళీ మేమేమంటాం, ఉం. అబ్బే నువ్వు చూసుకోకపోవడం తప్పునేది అంటాం. సో నిజంగా అంటే కాకపోతే మన కష్టాన్ని నమ్ముకుని కష్టే ఫలి అన్నట్టుగా వెళ్తే అంత ఖచ్చితంగా ఫలితం అండి. ఉంటుంది. నీ కష్టాన్ని నువ్వు షడ్గుణంతో మనుష్యానాం సప్తమం దైవ చింతనం, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుని 6 వంతులు ముందుకెళ్ళు, 7వ వంతు ఖచ్చితంగా వాడు తీసుకెళ్తాడు. అంతేగాని దేవుడు ఉంటే కనుక నేను కళ్ళు మూసుకుంటే అక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఉన్నాడు నిరూపించడం కోసం నేను అక్కడ తీసుకెళ్ళాలా, ప్రతివాడు అడుగుతాడు అక్కడ లేదన్నా అంటాడు ఆయన. చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఇదండి, మరి చాలా చక్కగా వివరించారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.